మీరు ఏ మతాన్ని తీసుకోండి, ఈ జైనిజం కానీ, బుద్ధిజం కానీ, సిక్కిజం కానీ, హిందూయిజం కానీ, ఇస్లాం కానీ, ఇవి ఏవి తీసుకున్నా కానీ ఆ మతాలు ఎందుకు అంత విస్తరిస్తున్నాయి, తర్వాత ఎందుకు అంత పెరుగుతున్నాయి. ఇప్పుడు సిక్కిజం చాలా పెరిగింది, తర్వాత బుద్ధిజం ఎంతో కొంత పెరిగింది. అంటే వీళ్ళందరూ ఎందుకు ఆ మతాలలో ఉన్నవాళ్ళు అంత భయభక్తులు కలిగి, భక్తి కలిగి ఎంత డబ్బులైనా ఇవ్వగలడం, ఇలా ఎందుకు చేయగలుగుతున్నారంటే మతాన్ని అనుసరించడం చాలా సులువు, కానీ వ్యక్తిని అనుసరించడం అంటే జీవితాన్ని అనుసరించి నడవడం అనేది చాలా కష్టమైంది. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఫాలో మీ అన్నాడు, కానీ ఫాలో ద రిలీజియన్ అని అనలేదు కదా. అంటే ఆర్ ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అనలేదు. మీరు ఈ రూల్స్ రెగ్యులేషన్స్, క్రిస్టియానిటీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఈ పద్ధతులను పాటించండి అని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. అంటే జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ ఆస్క్ us టు ఫాలో ద రిలీజియన్, బట్ టు ఫాలో ద పర్సన్, వ్యక్తిని వెంబడించమని. అందుకని నన్ను వెంబడించండి అన్నాడు, ఫాలో మీ అని అన్నాడు తప్ప. అంటే వీ హ్యావ్ టు ఫాలో ద పర్సన్, నాట్ జస్ట్ ద రిచువల్స్. అంటే రిచువల్స్, ఆచారాలు, పద్ధతులు వీటిని మీరు అనుసరించండి అని చెప్పలేదు. అయితే ఇప్పుడు ప్రజలు ఏమైపోయిందంటే వీ హ్యావ్ మేడ్ ద క్రిస్టియానిటీ యాజ్ అ రిలీజియన్, సో యాజ్ అ రిలీజియన్ వీఆర్ ఫాలోయింగ్ సో మెనీ థింగ్స్ అన్నమాట. సో ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో ద రిలీజియన్ రాదర్ దాన్ ఫాలోయింగ్ ద పర్సన్. అందుకే చూడు, ఇప్పుడు మనం అందరూ ప్రార్థన ఉంది రండి అంటే అందరూ వచ్చేస్తారు. చూడు, ఇప్పుడు ప్రార్థన ఉంది ఈరోజు మీరు గుడికి రండి అంటే అందరూ వచ్చేస్తారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు అందరం మనం కూర్చుందామంటే కూర్చుంటారు, నిలబడంటే నిలబడతారు. మీరు అందరూ తెల్లబట్టలు వేసుకొని ప్రతి ఆదివారం బల్ల తీసుకోవాలన్నాం అనుకోండి, అందరూ కుట్టించుకుంటారు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ. బట్టలు కుట్టించుకొని తెల్లబట్టలు వేసుకోవడం చాలా ఈజీ అన్న. మీరందరూ సంచులు తగిలించుకోవాలంటే సంచులు తగిలించుకుంటారు, మోకాళ్ళు వేయమంటే అందరూ మోకాళ్ళు వేస్తారు. కానీ క్రీస్తును పోలి నడవండి, మీకు కలిగిన దాన్ని విడిచిపెట్టండి, మీరు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో దాన్ని వదులుకోండి అన్నాం అనుకోండి, అది ప్రజలు చేయలేరు. అందుకని ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో క్రైస్ట్. అందుకని ఫాలోవర్స్ ఆర్ వెరీ ఫ్యూ, ఫ్యాన్స్ ఆర్ వెరీ మోర్. అందుకని క్రిస్టియానిటీలో కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు, ఎక్కువ మంది ఫ్యాన్సే ఉన్నారు. అంటే యేసు ప్రభువును అభిమానించేటువంటి అభిమానులే ఉన్నారు తప్ప యేసు ప్రభువును అనుసరించేటువంటి అనుచరులు లేరు. అంటే క్రీస్తు అనుచరులు లేరు, క్రీస్తు అభిమానులు ఉన్నారు. అందుకని ఈ విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ నాట్ ఫాలోవర్స్, దే ఆర్ ద ఫ్యాన్స్. నిజంగా యేసు ప్రభువును అనుసరించేటువంటి అనుచరులు కాదు, క్రీస్తు అనుచరులు కాదు వాళ్ళు, క్రీస్తు అనుకరించేవాళ్ళు. అట్లా ఈ అనుకరణ అనేది ఈజీ కదా. ఇప్పుడు గుడి కట్టించండి అంటే ఈజీ. తర్వాత మీరు ప్రార్థనకి రండి అంటే ఈజీ, ఉపవాసం ఉండమంటే ఈజీ, కానుకలు ఇవ్వమంటే ఈజీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇచ్చేస్తారు. కొంచెం మీ కారు ఇవ్వండి 2 రోజులు అంటే దట్ ఈజ్ వెరీ ఈజీ. కానీ మొత్తం ఇచ్చేయండి అంటే చాలా కష్టం. లేదా కారు కూడా ఇవ్వనక్కర్లేదు, నీ కారు వదిలేసి రమ్మంటే, లేదా నీ ఉద్యోగాన్ని వదిలేయమంటే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అట్లా నువ్వు సింపుల్ లైఫ్ జీవించమంటే అది జీవించలేము. తర్వాత నువ్వు కంప్లీట్గా ఇక్కడ నుంచి ప్రభువు నిన్ను కాశ్మీర్కి వెళ్ళమంటున్నాడు, నువ్వు వెళ్ళిపో, ఉన్న పాటను అన్నీ వదిలేసి నువ్వు కాశ్మీర్కి వెళ్ళమంటే ఇట్స్ హైలీ డిఫికల్ట్. ఇక్కడ ఉండి నేను ఏదైనా చేయమంటే చేస్తాను తప్ప అది వదిలేసి మరో చోటుకి వెళ్ళాలి, స్థల మార్పిడి జరగాలి అని అంటే అది చాలా కష్టం. అట్లానే ఇప్పుడు దేవుని బిడ్డలతో కలవమంటే వారానికి ఒకసారి కలవమంటే కలుస్తారు, కానీ అన్నీ వదిలిపెట్టి కలిసే జీవించమంటే, ఇప్పుడు మనం కలుసుకోమంటే మనకి సులువు, కానీ కలిసి జీవించమంటే మనమే చేయగలుగుతున్నాం చెప్పండి. ఇప్పుడు కలిసి జీవించడం మనకు అవ్వట్లేదు, ఎంత కష్టం అవుతుంది. అది కలిసి జీవించడం అనేది కష్టం కాబట్టి అది వీఆర్ నాట్ డూయింగ్ దిస్. ఏది సులువు అంటే కలుసుకోవడం సులువు అన్నమాట. కాబట్టి కలుసుకోవడం సులువు కాబట్టి సులువైన పనిని మనం ఈజీగా చేస్తున్నాం, కానీ కష్టమైనటువంటి పని చేయట్లేదు. కానీ బైబిల్ మనకి ఊరికనే కలుసుకోమని చెప్పట్లేదు, మీరు కలిసి జీవించండి అని చెప్తాం. అందుకని ప్రజలు మనస్తత్వం కూడా ఎలాంటిదంటే ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని ప్రజలు సులువుగా పాటిస్తారన్నమాట, కష్టంగా ఉన్న దాన్ని వాళ్ళు పాటించరు. ఇప్పుడు మనందరం కలిసి కేక్ కోయాలంటే కోసేస్తారు వాళ్ళు. రాత్రి అంతా మనం మెలుగుతూ ఉండాలంటే ఈజీ ఉండొచ్చు, ఏముంది, ప్రభు మీద ఉన్న భయభక్తులతో ఆ భక్తి భావంతో వాళ్ళు ఉంటారు. అందుకే టు ఫాలో ద రిలీజియన్ ఈజ్ వెరీ ఈజీ. కాబట్టి మనం కూడా ఏం పరీక్షించుకోవాలంటే ఆమ్ ఐ ఫాలోయింగ్ ద రిలీజియన్ ఆర్ ఆమ్ ఐ ఫాలోయింగ్ ద రియల్ వన్. నేను క్రీస్తుని వెంబడిస్తున్నానా లేకపోతే నేను మతాన్ని వెంబడిస్తున్నానా?
మనకి పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేను మతాన్ని వెంబడించేవాడిని అయితే నాకు అంత సులువు ఉంటుంది అనమాట. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. నాకు అన్నీ ఈజీ అవుతున్నాయి అంటే నేను మతాన్నే ఫాలో అవుతున్నాను అనమాట. నేను వ్యక్తిని ఫాలో అవ్వాలంటే చాలా కష్టం. అంటే వ్యక్తి దగ్గరికి వెళ్తే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రూల్స్ పెట్టి నువ్వు రోజు ఇలా చేయి సుధా అలా చేయను అనుకో, ఆ రూల్స్ని నువ్వు రోజు పొద్దున్న లేచి బైబిల్ చదువు ప్రార్థన చేసుకొని నీకు కొన్ని రూల్స్ పెట్టాను అనుకో, నువ్వు ఈజీగా పాటిస్తావు. అర్థమైంది? అది కష్టమో నష్టం మొత్తం మీద ఈజీగా పాటిస్తావు. కానీ పర్సన్ని నువ్వు వెంబడించన్నాను అనుకో, పర్సన్ని వెంబడించాలంటే ఏం చేయాలి? ఆ పర్సన్ ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు నాతోనే జీవించాలంటే నీకు కష్టం. ఎందుకంటే నేను కరెక్షన్ చేస్తాను నిన్ను. నీకు అది ఇష్టం ఉండదు. తర్వాత నువ్వు పడుకోవాలనుకున్న టైంకి నేను పడుకోనివ్వను. నీకు నచ్చింది నువ్వు తినడానికి అవ్వదు కొన్నిసార్లు, అవునా కదా? మళ్ళీ నువ్వు నాతో ఉంటే నన్ను కూడా కరెక్షన్ చేస్తావు, నువ్వు నీకు కొన్ని ఇష్టం ఉండవు. అందుకని మనం కలిసి జీవించడం చాలా కష్టం. కలిసి జీవించాలంటే మనకి అంత కొన్ని మనకు నచ్చవు, కొన్ని ఇష్టం ఉండవు. మన ఇంటి దగ్గర అయితే మనం ఫ్రీగా ఉండగలం, మనం వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రీగా ఎలా ఉండగలం మనం? అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందని అనే ఆలోచన మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. జనరల్ అంటాం కదా, అమ్మాయి ఇంటికి వచ్చామని ఇప్పుడు చాలా ఫ్రీగా ఉందంటాం. అంటే ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట మనకి. ఎందుకు ఇలాంటివి ఉంటాయంటే మనం అంత వల్నరబుల్ చేసుకోలేదు, మనల్ని మనం అంత వల్నరబుల్ చేసుకోలేదు. అంటే నేను ఎక్కడున్నా ఒకటే, నేను దేనికైనా ఏ కష్టానికైనా ఓర్చుకుంటాను, తర్వాత నువ్వు వేరు నేను వేరు అనుకోను, నా సహోదరే మా సొంత ఇల్లే అనుకున్నట్టుగా మనం ఆ భావించి వల్నరబుల్ చేసుకోగలిగితే అది రాదు. కానీ ఇప్పుడు ఎంతమంది వల్నరబుల్ చేసుకుంటున్నారు? అందుకని మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్లీ దే ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ ద రిలీజియన్. అంతే. ఇప్పుడు పండుగలు క్రిస్మస్ చేయండి, దట్ ఈస్ అ రిలీజియన్. అందుకని రిలీజియన్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్ అన్నమాట. ఆ రిలీజియస్ యాక్టివిటీస్నే మనం ఫాలో అవుతున్నాం తప్ప యాక్చువల్గా పర్సన్ ఆఫ్ క్రైస్ట్ని మనం ఫాలో అవ్వట్లేదు. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, అందుకని క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్ ఎందుకంటున్నాం అంటే, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ బికాస్ జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ సే దట్ యూ మస్ట్ ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ సమ్ మెథడ్స్ ఆర్ సమ్ ప్యాటర్న్స్. కొన్ని పద్ధతులని, ఒక నమూనాని మీరు అనుసరించండి అని చెప్పడానికి రాలేదు. ఆయన దేనికి వచ్చాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోనండి, మీరు నన్ను వెంబడించండి, నా సారూప్యతలోనికి రండి, మీకు కలిగిందంతా విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను. అందుకని ఇప్పుడు క్రైస్తవులకు ఏది పద్ధతి అని అంటే, ఇప్పుడు బ్యాప్టిస్ట్ పద్ధతి పెట్టుకున్నారు, లూథరన్ పద్ధతి పెట్టుకున్నారు. అంటే ఈ పద్ధతులు కొన్ని పెట్టుకున్నాం మనం, ఆ పద్ధతుల్ని మనం పాటించేస్తున్నాం. ఇప్పుడు ఆదివారం కూడా చూడండి, ఒక సండే ప్రోగ్రామ్ పెట్టేసి ఆ పద్ధతి పాటించేస్తే క్రైస్తవులు అనేసుకుంటున్నాం. యాక్చువల్గా ఆ పద్ధతి కూడా లేదు మనకి. యాక్చువల్ అంటే ఆ పద్ధతికి అలవాటు పడిపోయి ఈ పద్ధతిని మనం పాటిస్తున్నాం కాబట్టి, ఈ పద్ధతిలో ఉన్నాం కాబట్టి ఇక మనం క్రైస్తవులము అనేటువంటి ఆ భ్రమలో పడిపోతున్నాం. ఇప్పుడు ఏ పద్ధతి లేదు, మీరు వచ్చారు కదా అందరు కూర్చోండి కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనండి, అప్పుడు ఎంతమంది ఉంటారు? అంటే మనుషులు దేనికి అలవాటు పడ్డారంటే, రాగానే ఒక ఆరంభ ప్రార్థన, ఒక పాట, ఒక ప్రసంగము, క్లోజింగ్ ప్రేయర్ ఉంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అన్నమాట. అది పాటించమంటే అది ఈజీ వాళ్ళకి. అలా వచ్చేసి కూర్చొని ఆ ప్రోగ్రాంలో కంటిన్యూ అయిపోతే దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్. బట్ అట్లా కాకుండా వచ్చి కూర్చున్న తర్వాత ఇప్పుడు మీకున్న ఆస్తిని వదిలిపెట్టి మీరు రండి, లేదా మీకున్నటువంటి సమయం ఈరోజు అంతా మీరు ఇక్కడే గడపండి, మీతో పని ఉందని అనుకోండి, అప్పుడు వాళ్ళు కంప్లీట్గా డెడికేట్ అయి ఉంటారు. అయితే ఏ పని చేయకపోయినా మీకు ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి, లేకపోతే మీకు ఏదైనా సహాయం చేయమంటారా, నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ మై సర్వీసెస్, నీ దగ్గర పెట్టుకో అని ఉండి, తర్వాత ఆ టైంలో వాక్యం చెప్పమని కాదు, ఆ టైంలో అవసరమైనటువంటి వాక్యం మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం కూర్చున్నాం, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు, ఇప్పుడు వాక్యం కాదా ఇది పరిచర్య కాదా అంటే, మనం ఏదో ఒక పద్ధతికి అలవాటు పడకూడదు. అట్లాంటి పద్ధతులకి అలవాటు పడడం అనేటువంటిది రిలీజియన్ అనమాట. అట్లా కాకుండా మనం న్యాచురల్గా ఉండి మనం కూర్చొని, సరే ఇప్పుడు అక్కడ ఉదాహరణకి ఆర్ఎన్బికి వెళ్ళిన వెంటనే మనం కూర్చొని అందరం వంట చేసుకొని భోజనం చేసి కాసేపు మాట్లాడుకుంటున్నాం అనుకో, అట్లా గడిపి వెళ్ళాలనుకో, అది ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ప్రార్థన అంటే వాక్యం చెప్పాలి కదంటే, ఆ వంటల్లో కూడా వాక్యం చెప్పుకోవచ్చు. తర్వాత పోనీ ఆదివారం ఒక పూటే వంటలు అంటే పోనీ వస్తారు, కూర్చుంటారు, వింటారు. కానీ వాట్ అబౌట్ ద రిమైనింగ్ వీక్? మళ్ళీ దాని తర్వాత నీ గురించి ఇప్పుడు అంటారు, ఇప్పుడు ఆదివారం ఉన్నారు అనుకోండి, పాస్టర్ గారు మీరు తిన్నారా, మళ్ళీ వడ్డించమంటారంట. మరి సోమవారం ఎవడు అడుగుతారు నన్ను?
మంగళవారం తిన్నాడని ఎవరు అడుగుతారు? ఉన్నప్పుడు వచ్చేస్తే టేబుల్ పెట్టేస్తారు, గవ్వ నిన్న ప్రదీప్ లేడు, గవ్వ వచ్చేసి ఇంకెవరో పెట్టారు, కిషోర్ కూడా లేడు, ఇంకెవరో మొత్తం మీద పెట్టారు, ఆ బ్లెస్సీ అనుకుంటాను. టేబుల్ పెట్టేసి వేసింది ఉన్నప్పుడు ఉన్నంతసేపు చాలా హడావుడి చేస్తారు మొత్తం. మరి సోమవారం ఎవరు పెడతారు నాకు? మంగళవారం ఎవరు పెడతారు? తిన్న వెంటనే స్వీట్ తినాలి, ఈరోజు నాకు స్వీట్ లేదు, ఎవరికి తీసుకొస్తారు? నాకని కాదు, మీకైనా. సో ఇప్పుడు అందరూ అంటారు, సుధా నీకు అరటిపండు తింటావా, లేకపోతే నీకు సాంబార్ ఏమంటావా అని వచ్చేసి అంకుల్ మీరు పెడితే అక్క నువ్వు తిను, ఆ తమ్ముడు నువ్వు తిను, ఆ ప్రదీప్కి పెట్టలేదమ్మా పెట్టాను అని అంట. మరి ప్రదీప్కు పెట్టమని మరి సోమవారం ఎవరు అడుగుతాడు? వాడిని అడిగే దిక్కేది, దీపుని పట్టించుకునే దిక్కేది. తిన్న తర్వాత వేస్తారు కరెక్టే. నువ్వు కూడా స్వీట్ ఏదైనా మిగిలితే ఆయనకి ఇస్తావు. ఆయన కూడా పట్టించుకునే దిక్కేది అంటున్నాను. ఇప్పుడు ప్రేయర్ జరుగుతున్నప్పుడు అన్న కొబ్బరి పండు కావాలి, కొబ్బరి పండులు హడవుడి తీసుకొచ్చి కొబ్బరి పండ్లు అన్నీ పట్టుకొస్తారు, కరెక్టే, మంచిదే, వదిలిపెట్టరు. మరి సోమవారం ఎవరు తెస్తారు కొబ్బరి పండు కదా? అక్కడ ఏదైనా అవసరం వస్తే మనం హెల్ప్ చేసుకుంటున్నాం ఒకరికోవాలి. అంటే ఫెలోషిప్ అంటే సండేనేనా ఫెలోషిప్ అంటే ఓన్లీ ఆదివారం నాడు కలుసుకొని ప్రేమను ఉలకబోల్సేదే సహవాసమా? సహవాసం అంటే ఇట్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్, ఇది నిరంతరము కలిసి జీవించేది. సరే, ఈ మోడర్న్ లైఫ్లో మన అందరం ఒకచోట ఉండడానికి అంత పెద్ద ఇల్లు లేదు కాబట్టి ఎవరింట్లో వారు ఉన్నా కానీ, బట్ కలిసి జీవించేది ఎక్కడుంది? వచ్చి కూర్చొని ఒక రోజంతా గడపడము కదా, వారంలో ఒక రోజు అయితే 2 రోజులు కూర్చొని, లేకపోతే ప్రతిరోజు కూడుకోవచ్చు, మనం ప్రతిరోజు కలుసుకోవచ్చు. మనం కేక్ వేస్తే వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నాం, మనం ప్రతిరోజు కూడుకోవచ్చు, వాక్యం నేర్చుకోవచ్చు. నేను మీ ఇంటికి రావచ్చు, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఆయన మా ఇంటికి రావచ్చు, మనకు అభ్యంతరాలు లేవు. కానీ ఏంటంటే మనం మరి ఎందుకు ఒకరినొకరు ఆహ్వానించుకోలేకపోతున్నాం, ఎందుకు పిలవలేకపోతున్నాం అంటే వీ డోంట్ వాంట్ టు మేక్ అవర్ సెల్స్ వల్నరబుల్. అంటే మనం ఇంకా వల్నరబుల్ అవ్వలేదు. అంటే బయటికి అనకపోయినా లోపల మాత్రం మనకి ఇంకా వల్నరబిలిటీ రాలా. మనల్ని మనం ఇంకా బలహీనపరచుకోలేదు, మనల్ని మనం ఇంకా తగ్గించుకోలేదు. అంటే ఏదో ఒక ఐడెంటిటీ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది మనలో. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఇప్పుడు ఇంటికి పిలిచాను అంటే నాకు ఏ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం లేదు కాబట్టి మిమ్మల్ని ఈజీగా రమ్మన్నాను. అదే కనుక ఇప్పుడు నేను కిందే కూర్చొని మాట్లాడేసి అటు నుంచి అటు వెళ్ళిపోండి అంటే అర్థం ఏంటి? నాకేదో ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. అట్లా అంటే ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నప్పుడే మనం జనరల్గా ఇప్పుడు అందరినీ అంత ఈజీగా మనం ఆహ్వానించాం. ఎప్పుడైనా మనం ఆహ్వానించాలంటే దానికి టైము, ఏదైనా అకేషన్, మళ్ళీ అందులో బర్త్డే ఉంటేనో లేకపోతే ఏదో మ్యారేజ్ డే ఉంటేనో కదా, అట్లా అని పిలుస్తాం. కానీ దేవుని బిడ్డల సహవాసం అది కాదు. దేవుని బిడ్డలు న్యాచురల్గా ప్రతిరోజు నిరంతరము కంటిన్యూస్గా కలుసుకుంటూ ఉంటారు. అంతే, ఒకరి క్షేమ సమాచారాలు ఒకరు మాట్లాడుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడం అనేది జరుగుతుంది. అట్లా అది సహవాసం అంటే. అందుకని మనం ఏం చేసామంటే రిలీజియస్ క్రిస్టియానిటీ అయితే మన ప్యాటర్న్ కూడా ఏంటంటే వాట్ ఈజ్ అంటే మనం ఒక ప్యాటర్న్కి, ఒక నమూనాకి, ఒక పద్ధతికి అలవాటు పడ్డాం మనం. ఇప్పుడు భక్సింగ్ గారు ఫెలోషిప్ ఉందనుకో, వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంది. మా ప్యాటర్న్, భక్సింగ్ గారి ప్యాటర్న్ చాలా, అంటే మా పద్ధతి, మా ఆరాధన క్రమం, కొంతమంది కొన్ని క్రమాలు పెట్టుకుంటారు. ఈ క్రమమే కరెక్టు, ఈ పద్ధతిలోనే చేయాలనుకుంటా. కానీ యాక్చువల్గా చెప్పాలంటే కృత నిబంధన ప్రకారము మనకున్న పద్ధతి ఏంటి? వాట్ ఈజ్ అవర్ ప్యాటర్న్ అంటే క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ ప్యాటర్న్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. నో అదర్ ప్యాటర్న్ ఈజ్ ద ట్రూ ప్యాటర్న్. నీ పద్ధతి ఏంటంటే, నీ నమూన ఏంటంటే క్రీస్తే నీ పద్ధతికి, అంతే. నీ నమూన క్రీస్తు మాత్రమే. అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం, క్రీస్తుని మనం తెలుసుకోవడము, క్రీస్తుని ప్రేమించడం, ఆయన్ని వెతకడం, వెంటాడము. ఇక అంతకు మించి ఇక నువ్వు ఏ పద్ధతి పాటించుకోవడానికి వీల్లేదు. ఏది పాటించినా తప్పే. కానీ ఇప్పుడు ఏమైపోయారంటే అసలైన క్రీస్తుని పక్కన పెట్టేసి క్రీస్తుని ఒక సింబల్గా పెట్టేసుకున్నారనమాట. ఇప్పుడు టెంపుల్స్ మీద బొమ్మలు ఉంటాయి చూడండి, టెంపుల్స్ మీద దేవతల బొమ్మలు ఉంటాయి చూడండి. సో అట్లాగా వాళ్ళని ఫోర్ హెడ్ అంటారు. అంటే పిక్చర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ద పర్సన్, ఆ వ్యక్తి యొక్క ఫోర్ హెడ్ పెట్టేసి, ఆ చిత్రపటం పెట్టేసి యేసు ప్రభుని క్రైస్తవ్యానికి ఒక చిత్రపటం లాగా మార్చారు. అట్లా సింబల్గా చేశారన్నమాట. అంటే క్రైస్తవానికి సింబల్ క్రైస్ట్, ఆ క్రైస్ట్ని ఒక చిత్రపటంలో ఒక సింబల్గా పెట్టి, ఒక గుర్తులాగా పెట్టి, చిహ్నంలాగా పెట్టేశాను. సో క్రైస్తవానికి క్రీస్తు చిహ్నం, ఆ చిహ్నంలాగానే మిగిలిపోయాడు తప్ప ఆయన మన జీవితంలో పని చేయడం ఏమీ లేదన్నమాట.
అంటే యేసుప్రభు పేరిటే చేస్తున్నావు అండి అన్ని. అంటే యేసుప్రభువును చిహ్నంగా పెట్టుకొని నువ్వు చేయాలనుకున్న పనులన్నీ చేసేస్తున్నావు. అందుకని దీనికి ఏం రాసినట్టు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ద క్రిస్టియానిటీ యాజ్ ద రిలీజియన్గా ఫాలో అవుతున్నారు, నాట్ యాజ్ ద నాట్ ద క్రిస్టియానిటీ యాజ్ లైఫ్ స్టైల్. తర్వాత ఎనీ వన్ కెన్ ఫాలో రిలీజియస్ క్రిస్టియానిటీ. ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద పర్సన్ ఆర్ ద వెరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. అంటే మనం రిలీజియన్ని ఫాలో అవడం చాలా ఈజీ. ఇప్పుడు మీరు అందరూ కూడా కలిసి ఇప్పుడు చర్చ్లో మీరు పని చేయండి అన్నాం అనుకోండి, అందరూ వచ్చి పని చేస్తారు తెలుసా. పని చేయడానికి అందరూ సుముఖత చూపుతూ ఉంటారు. కానీ క్రీస్తును పోలి నడుచుకోవాలంటే నువ్వు విడిచిపెట్టాల్సింది తన తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనా అనండి విడిచిపెట్టాలి. ఇందాక నోవా ఓడ గురించి చెప్పాను చూడు. నోవా ఓడలో ఒక్కసారి మా పిన్నమ్మండి చిన్నమ్మండి అంటే నాకు కుదరదండి అన్నానికి వీల్లేదు. వాళ్ళందరినీ ఆ రిలేషన్షిప్స్ అన్నీ కట్ అయిపోయినాయి, అన్నీ కట్ ఆఫ్. వాళ్ళందరి నుంచి డిటాచ్మెంట్ అయిపోయాడు అన్నమాట. అంతవరకు ఉన్న ఈ బంధుత్వం ఎప్పుడైతే ఓడలు ఎక్కాడో, రక్షణ ఓడలోకి వచ్చాడో, ఆ బంధుత్వాలన్నీ కట్ ఆఫ్ అయిపోయాయి. ద ఓల్డ్ ఫ్రెండ్షిప్, ఓల్డ్ రిలేషన్షిప్స్ అందరూ నశించిపోయారు అందులో. ఇప్పుడున్న ఫెలోషిప్ ఎవరితోనంటే ఎవరైతే ఓడలు ఉన్నారో వాళ్ళతోనే ఫెలోషిప్, ఇక వేరే వాళ్ళతో ఫెలోషిప్ లేదు. ఇక కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయింది, కంప్లీట్గా నాశనం అయిపోయింది అది. అందుకని రిలీజియస్ క్రిస్టియానిటీని మనం ఫాలో అవుతాం. అంటే మతపరమైన క్రైస్తవ్యాన్ని మనం ప్రకటిస్తున్నాము, పాటిస్తున్నాము. జీవనశైలితో కూడిన క్రైస్తవ్యాన్ని దాదాపుగా ఎవరూ జీవించటం లేదు. కాబట్టి జీవించేవాడికి ఇవే అక్కర్లేదు, మతస్థుడికి ఇవన్నీ కావాలి. ఇప్పుడు జీవించేవాడికి చర్చితో, తర్వాత మైకులతో, కరపత్రాలతో ఇవన్నీ పని లేదు, అసలు మీటింగ్లతో పని లేదు. జీవించేవాడికి వేటితో పని లేదు. జీవించేవాడికి క్రీస్తుని పోలి నడవడం అంతే, పర్సన్ని వెంబడించడం కదా, పర్సన్ చెప్పింది చేయడం అంతే అట్లా. కానీ జీవించినోడికి ఏంటంటే జీవించడానికి ఇష్టం లేనటువంటి వాడికి ఇవన్నీ కావాలి. వాడికి పద్ధతులు కావాలి, టెంపుల్ కావాలి, ఒక స్థలం కావాలి, మందిరానికి వెళ్ళడం కావాలి, రావడం కావాలి, ఒక ప్రొసీజర్ కావాలి, ఒక ప్యాటర్న్ కావాలి. అంటే ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? వాడు మతాన్ని అనుసరిస్తున్నాడు కానీ వాడు వ్యక్తిని అనుసరించాడు, పర్సన్ అనుసరించాడు అట్లా అన్నమాట. అందుకని ఇన్ టుడే క్రిస్టియానిటీ అంటే ఆల్ అవర్ సింబల్స్, టెంపుల్స్, అవర్ వర్షిప్ సెంటర్స్, ఫెస్టివల్స్, స్ట్రక్చర్స్, క్రీడ్స్, ప్రోగ్రామ్స్, ప్రొసీజర్స్, ప్యాటర్న్, సిస్టమ్స్ ఆర్ రిలీజియస్ ఓన్లీ. ఇవన్నీ కూడా రిలీజియసే, ఇవన్నీ మతపరమైనవే. వర్షిప్ సెంటర్స్ అవ్వచ్చు, పండుగలు అవ్వచ్చు, చిహ్నాలు అవ్వచ్చు, టెంపుల్స్ అవ్వచ్చు, స్ట్రక్చర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రిలీజియస్, ఇవన్నీ కూడా మతపరమైనవి. సో దీస్ ఆర్ నీడెడ్ ఇన్ రిలీజియన్. మతానికి కావాలి. మరి నువ్వు మతాన్ని అనుసరించేవాడు అయితే నీకు టెంపుల్ కావాలి. మరి మతానికి టెంపుల్ ఉంటుంది, మతానికి ప్రోగ్రామ్ ఉంటుంది, మతానికి ప్యాటర్న్ ఉంటుంది. మరి నువ్వు మతస్థుడైతే ఇవన్నీ కావాలి. నువ్వు మతాన్ని అనుసరించేవాడికి ఇవే అవసరం లేదు. ఫీల్ అవుతాడు వాడు. అట్లా ఫీల్ అయ్యేటట్టు చేసాం మనం వాడిని. ఇప్పుడు యేసుప్రభుని వెంబడించిన శిష్యులు ఎక్కడికి వెళ్తే ఫీల్ అయ్యారు ఫ్రీగా చెప్పు నాకు. యేసుప్రభును అన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించినటువంటి శిష్యులు ఏ టెంపుల్కి వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఎక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. యేసుప్రభుతో ఉండడమే హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతే. అన్నారు కదా, జీవము కలిగినటువంటి నీవే నిత్య జీవము మాటలు గలవాడవు, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలం అంటే మాకు ఎక్కడ నిత్య జీవం దొరుకుతుంది, ఎక్కడ ఈ మాటలు దొరుకుతాయి, మాకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే పర్సన్ దగ్గరే మనకి నిత్య జీవం ఉంది తప్ప సిస్టమ్స్లో మనకి నిత్య జీవం లేదు, మన ప్రోగ్రామ్స్లో నిత్య జీవం లేదు అట్లా. కానీ ఏం చేసామంటే మనం ఇక దీనికి రకరకాలైన జస్టిఫికేషన్స్ ఇస్తారు, అంటే సమర్థించుకుంటారు. అంటే మరి కూడుకోవడానికి ఒక స్థలం ఉండాలి కదండి, అది ఉండాలి కదండి అంటే అవన్నీ సెకండరీ, ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అది మనకి ఒక మతపరమైన కేంద్రంగా మారకూడదు అట్లా. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆర్గనైజింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మన సండే కలుసుకొని ఎంతో కొంత ఆర్గనైజింగ్ ఉంటుంది. కానీ ఆ ఆర్గనైజింగ్ ఉంటే పర్వాలేదు, కానీ ఆర్గనైజేషన్గా మారిపోకూడదు. ఆ టైం వరకు మరి అందరం ఒక 50 మంది వచ్చినప్పుడు మనం కలిసి కూర్చొని ఒక సిస్టమేటిక్ కూర్చొని చెప్తుంటాం. కానీ ఇంకా అదే పద్ధతి ఇంక ఇట్లా చేస్తేనే క్రైస్తవం అని అనకూడదు ఇంకంత. తర్వాత దే ఆర్ నీడెడ్ టు రిలీజియన్ ఫర్ అంటే బట్ ఫర్ లైఫ్ స్టైల్ వీ డోంట్ నీడ్ ఎనీథింగ్, వీ కెన్ జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనం సంబంధంలో జీవించినాం. సో జీసస్ కేమ్ టు ఎర్త్ టు రిమూవ్ ఆల్ దీస్ రిలీజియస్ ప్రాక్టీసెస్. యాక్చువల్గా యేసే వచ్చింది దేనికంటే ఈ మతపరమైనటువంటి ఆచారాలన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి వచ్చాడు.
అందుకని జీసస్ కేమ్ టు ఎర్త్ టు రిమూవ్ ఆల్ దీస్ రిలీజియస్ ప్రాక్టీసెస్. వై జీసస్ అపోజ్డ్ ఫారసీస్ అండ్ స్క్రైబ్స్ సో స్ట్రాంగ్లీ? పరిసయ్యులను శాస్త్రులను ఎందుకు అంత గట్టిగా గద్దించాడు అని అంటే, బికాస్ దే వర్ ప్రాక్టీసింగ్ రిలీజియన్ అండ్ టీచింగ్ ద పీపుల్ ద రిలీజియస్ ప్రాక్టీసెస్. వాళ్ళకి మతాన్ని నేర్పిస్తున్నారు, మతపరమైన ఆచారాలు నేర్పిస్తున్నారు. అందుకే యేసుప్రభు ఏంటంటే వాళ్ళని గట్టిగా గద్దించాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. అందుకని రిలీజియన్ రిమూవ్స్ గాడ్ ఫ్రమ్ అవర్ హార్ట్. అది గుర్తుపెట్టుకోండి, దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. రిలీజియన్ రిమూవ్స్ గాడ్ ఫ్రమ్ అవర్ హార్ట్. అంటే మతం ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు మతానికి అలవాటు పడ్డావో, మతపరమైన ఆచారానికి అలవాటు పడ్డావో, మతపరమైన జీవితానికి నువ్వు అలవాటు పడి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావంటే, ఆ మతము నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి తొలగించేస్తుంది, నీ హృదయంలో దేవుడు లేకుండా చేస్తుంది. ఇప్పుడు అందుకని మా సంఘం ఇంత గొప్పదండి, అంత గొప్పదండి, మేము వెళ్తుంటామండి, రెగ్యులర్గా వెళ్తామండి, చాలా బాగా ప్రార్థనలు జరుగుతున్నాయండి, చాలా అద్భుతమైన పాస్టర్ గారండి, అన్నీ ఉండొచ్చు, ఓకే, మేము కాదనట్లేదు. కానీ అవన్నీ జరుగుతున్నాయి, కానీ యాక్చువల్గా దట్ రిలీజియన్ హ్యాస్ రిమూవ్డ్ గాడ్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఆ మతపరమైన ఆచారము దేవుణ్ణి నీలో నుండి తీసేసింది అన్నమాట. ప్రయారిటీ ఇక దేవుడు లేడిక, అంతేక లేడిక. నువ్వు ఎంత ప్రయారిటీ ఇచ్చుకున్నా అక్కడ మళ్ళీ భక్తిగా ఉన్నట్టు కనబడుతుంది. ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, జనాలు ఏడుస్తున్నారు కదా, మరి కొంత ఇక్కడ కానుకలు ఇస్తున్నారు కదా, జనాలు కూడా వస్తున్నారు కదా, మరి కొంతమంది కొన్ని కార్యాలు కూడా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ జరగవచ్చు, కానీ హృదయాల్లో దేవుడు లేకుండా చేసేస్తుంది మతం. ఎందుకంటే నువ్వు రిలీజియన్ని వెంబడిస్తున్నావంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద పర్సన్కి అక్కడ స్థానం లేదు ఇక. అందుకని హృదయాల్లో క్రీస్తు లేకుండా చేసేటువంటి స్ట్రక్చర్స్ ఇవి, రిలీజియన్, మతపరమైనటువంటి పద్ధతులు ఇవి అన్నమాట. అందుకని ప్రజలందరూ మతానికి అలవాటు పడ్డారు తప్ప వాళ్ళు మార్గానికి అలవాటు పడలేదు, పర్సన్కి అలవాటు పడలేదు అట్లా. అందుకని మనం ఒకటొకటి ఇవన్నీ రిమూవ్ చేయడం, మనం 31st నైట్ లేకపోయేసరికి మన వాళ్ళకి చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు. కొన్ని రోజులు పోయిన తర్వాత మనం గుడ్ ఫ్రైడే కూడా తీసేస్తే పోద్ది, అయిపోయింది. నువ్వు ఏం సిలువ ఎత్తుకొని వెంబడిస్తున్నావు నీ గుడ్ ఫ్రైడే అని చెప్పడం. క్రీస్తు గారు ఏం శ్రమ పొందావో చెప్పు. సిలువను ధ్యానం చేసేందుకు ఇంకా అనవసరంగా ఆయన గాయాలు రేపడం అంతే. మళ్ళీ వచ్చేసి ఏదో ఇప్పుడు ఏ హెల్ప్ చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు అనుకో, నేను ఏం హెల్ప్ చేయకుండా, దావీదు ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అడిగితే ఎట్లుంటుంది నీకు? అడిగినప్పుడల్లా హెల్ప్ చేయను, వచ్చేసి మళ్ళీ ఊరికి వచ్చేసి దావీదు నీకు హెల్ప్ చేయమంటావా అని మాటికి అడిగా అనుకో, నీకు ఎలా ఉంటుంది? నేను రెచ్చగొట్టినట్టే కదా. మనం అదే చేస్తున్నాం. ఆయన సిలువ ఎత్తుకోము, సిలువకు సంబంధించిన జీవితం ఏం జీవించము, వచ్చేసి ప్రభా నువ్వు అంత బాధ పొందావా, అయ్యయ్యో ఎన్ని కష్టాలు పొందావు ప్రభా అంటే ఎట్లా ఉంటుంది అని. అందుకని గాయములు రేపితివి, అందుకని ఎరిగి ఏదో గాయాలు రేపితినని ఉంటుంది. ఏం పటాపాట, ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడని. అంటే ఎరిగి ఏమవుతున్నాం మనం? ఆయన రూపంలోనికి మారట్లేదు, బాగుపడట్లేదు. మనం ఆయన్ని ఎరిగి వాక్యం బాగా తెలుసుకొని లోతైన మర్మాలు అన్నీ తెలుసుకొని చెడిపోతున్నామాట. బాగుపడడానికి బదులు చెడిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా డేంజరే. మనం ఇప్పుడు ఎరిగి యేసుప్రభుని ఎరిగిన తర్వాత ఏమవ్వాలి? ఆయనని ఎరిగి ఆయన రూపంలోనికి మారాల్సింది పోయి ఎరిగి ఏమవుతున్నాం? ఇంకా బాగా తెలుసుకొని ఇంకా చెడిపోతున్నాం మనం. ఇంకేం చేస్తున్నాం? ఆయన గాయాన్ని రేపుతున్నాం మనం. నువ్వంటే చాలా ఇష్టం ప్రభా, నీ సిలువను చూసే కొలది గుండె కరిగిపోతుంది ప్రభా అని సంవత్సరానికి ఒకసారి చెప్తే ఎట్లా ఉంటుంది? ఒళ్ళు మండదు. ఇప్పుడు మీ మామయ్య ఉన్నాడు, సంవత్సరం అంతా నిన్ను పట్టించుకోకుండా, మీ ఆవిడని కూడా పట్టించుకోకుండా, సంవత్సరం తర్వాత సంవత్సరానికి ఒక్కసారి వచ్చి, అల్లుడు గారు బాగున్నారా, మీరంటే ఎంత ఇష్టం మాకు, మనూరాలు ఎలా ఉంది, మా అమ్మాయి ఎలా ఉంది, అమ్మ బాగున్నావురా, నువ్వు అంటే చాలా ప్రేమ అన్నాడు. నీకు ఎట్లుంటుంది? సంవత్సరానికి ఒకసారి గుర్తు వస్తున్నాయా? మళ్ళీ వచ్చింది కాకుండా ఇంక ఎలా ఉన్నారండి మీరంటే బాగా ప్రేమ అండి, ఈ దొంగ మాటలు ఎందుకు చెప్పడం? సో మనం ప్రభుకి అలా చేస్తున్నాం. ఆయన వెళ్ళిపోయి రోజు సిలువ గురించి మాట్లాడడం, సిలువను గురించిన జీవితం ఉండదు, కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రం సిలువ గురించి మాట్లాడతాం, మళ్ళీ పలికేస్తాం, మళ్ళీ చెప్పేస్తాం 7 మాటలు. అసలు 7 మాటలు కూడా యేసుప్రభు చెప్పాడు, ఇది మొదటి మాట. ఇది ఆయన అలా పలికాడా సిస్టమేటిక్గా?
ప్యాటర్నా? ఇవన్నీ కూడా మనుషులు కల్పించి, అంతేగాని నేను మొదటి మాట పలికాను, రెండో మాట పలికాను, మీరు 12 గంటల నుంచి 3 గంటల దాకా ఉన్నాను కాబట్టి మీరు కూడా 12 నుంచి 3 గంటల వరకు ప్రార్థన పెట్టుకోండి అన్నాడా? మనం అందుకని ఆయన గాయాన్ని రేపే వాళ్ళమే తప్ప ఆయన గాయాన్ని మనం మానిపే వాళ్ళం ఎక్కడ అవుతున్నాం? ఆయనకి ఆదరణ ఎక్కడ కలుగుతుంది? ఇప్పుడు ఆయన చెప్పిన మాట విన్నప్పుడే కదా ఆయన హృదయానికి సంతోషం. ఆయన మాట వినకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చి అడిగితే ఎట్లుండే చెప్పు? మన పిల్లలు ఉన్నారనుకో, పిల్లలు సంవత్సరానికి ఒకసారి నీకు ఫోన్ చేశారనుకో, ఒక్కసారి ఫోన్ చేసి నీతో గంట మాట్లాడడానికి ఎలా ఉంటుంది నీకు? మరి గుడ్ ఫ్రైడే రోజు దేవుడు వింటాడా మన ప్రార్థన? అదే కదా, ఫోన్ చేశాడు అనుకో సంవత్సరం తర్వాత చేస్తే ఎలా ఉంటుంది నీకు? వెంటనే నువ్వు కట్ చేసేస్తావు, అసలు వినవు కూడా. అసలు సొంత కొడుకే ఇప్పుడు మీ నిఖిలే సంవత్సరం దాకా నీకు ఫోన్ చేయకుండా సంవత్సరం తర్వాత నీకు ఫోన్ చేస్తే నువ్వేమంటావు వాడిని? నువ్వు ఎంత ఫోన్ చేసినా వాడు ఎత్తలేదు అనుకో, నువ్వు ఫోన్ చేస్తుంటావు, వాడు ఎత్తట్లేదు. ఎత్తకుండా అరే ఏంటి ఎంత ఫోన్ చేసినా ఎత్తట్లేదు అని చెప్పి సంవత్సరం తర్వాత నీకు ఫోన్ చేశాడు అనుకో, అసలు ఎత్తావు. అసలు ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తావు. సంవత్సరం అంతా నా గురించి పట్టించుకున్నవాడికి సంవత్సరానికి ఒక్కసారి నా గురించి పట్టించుకున్నవాడితో నాకు సంబంధం ఏంటి? దేవుడు అలా చూస్తాడు. మళ్ళీ పైపెచ్చాన్ని రెచ్చగొట్టడం, ఆయన గాయాన్ని రేపడం. అందుకని గుడ్ ఫ్రైడే రోజు దేవుడు అలా ప్రార్థన వింటాడంటావా? అసలు ఆ ప్రార్థనలు ఆలకిస్తాడా దేవుడు? ఆ సర్వీస్ని దేవుడు అంగీకరిస్తాడు అసలు? అది మనం చేసేది. 31వ తారీఖు మాత్రం తెగ ప్రార్థనలు చేసేస్తాం, సంవత్సరం అంతా వాడికి నచ్చినట్టు జీవించేస్తాడు. 31వ తారీఖు రాగానే వాగ్దానం తీసి దేవుని దగ్గరికి వచ్చి ప్రభు ఇక నుంచి నేను బాగుంటాను అనుకుంటే అయిపోద్దా? పోనీ అనుకున్నావు మంచిదే, 31st నైట్ ఏదో ఒప్పుకున్నావు ఉంటాను, అలా ఉంటున్నావు. మరి పోనీ అలా ఉండడానికి ఏమైనా దేవుని అడుగుతున్నావు, ప్రయత్నం చేస్తున్నావు? అదే అనమాట. అందుకని మనం రిలీజియన్ నేర్చుకున్నాం తప్ప మనం క్రీస్తుని నేర్చుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఏంటంటే, సో రిలీజియన్ ఏం చేసిందనంటే, సో రిలీజియన్ రిమూవ్స్ గాడ్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. ఇది 2వ తారీఖు 12 నెల 21 రోజున ప్రభు ఇచ్చిన మాటలు. గాడ్ అంటే రిలీజియన్, ఈ మతము దేవుణ్ణి మనలో నుంచి తీసేసింది. ఇది అర్థం కావట్లేదు వీళ్ళకి. అదే అంటే దేవుడు ఎప్పుడు వెళ్ళిపోయాడు కానీ తెలియట్లేదు మనం. సంసోను గురించి దేవుడు అతన్ని ఎడబాసనని, యెహోవా ఎడబాసనని సంసోనుకు తెలియకపోయాను. అంటే తెలియకుండానే, నేను అందుకే తెలియకుండానే జీవించేస్తున్నాడు. అంటే దేవుడు విడిచిపెట్టిన సంగతి తెలియకుండానే జీవించేస్తున్నాడు అనమాట. బలం ఉంది, శక్తి ఉంది, నాజీరు చేయబడిన వాడను, అవన్నీ కరెక్టే. బలం ఉంది, నాజీరు చేయబడ్డవాడు, ప్రత్యేకించబడినవాడు, దేవుని చేత ప్రత్యేకంగా వాగ్దానం ద్వారా పుట్టినటువంటి వాడు, అన్నీ ఉన్నాయి, అవన్నీ కరెక్టే. కానీ యాక్చువల్గా ఏమీ లేదు, యెహోవా వాడిని ఎడబాసను. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద చర్చ్ గ్లోబల్లీ టుడే ఇన్ ద వరల్డ్ అనమాట. ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల యొక్క పరిస్థితి అలా ఉంది. దేవుడు అసలు ఎప్పుడో ఈ సంఘాలన్నింటిని ఎప్పుడో వదిలేశాడు సుధా. ఆల్మోస్ట్ దాదాపుగా అన్ని సంఘాలని దేవుడు ఎప్పుడో వదిలేశాడు. గాడ్ హెజ్ నో ప్లేస్ ఇన్ దెమ్. దేవుడు ఎప్పుడో వదిలేశాడు. వీళ్ళు అనుకుంటున్నారు దేవుడు ఉన్నాడు, చేస్తున్నాడు. ఒకవేళ కార్యాలు ఏమైనా జరిగినా దేవుని కామన్ గ్రేస్ కిందే జరుగుతున్నాయి తప్ప, బట్ యాక్చువల్గా దేవుడు వాళ్ళతో ఉన్నందువలన జరుగుతున్న కార్యాలు కావు. చెప్తారు, కొన్ని సాక్ష్యాలు చెప్తారు, కొన్ని జరుగుతాయి కూడా. అంటే అందరికీ జరుగుతున్నాయి అంతే. ముస్లింలకు కూడా జరుగుతున్నాయి కదా, అవి నీకు జరుగుతున్నాయి అంతే. కామన్ గ్రేస్ కింద జరుగుతున్నాయి అంతే. అందుకని ఈ పరిశుద్ధాత్ముడు చాలా గ్రీవ్ అయ్యాడు. నాకు తెలిసినంత మటు పరిశుద్ధాత్ముడు చాలా దుఃఖపడి వదిలేశాడు. ఈజ్ నాట్ విత్ దెమ్. అందుకంటాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటాడు. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదట తెలుసా. ఎక్కువ చెప్పి అయినా కానీ అలా చెప్తూ ఉండడు పరిశుద్ధాత్ముడు తెలుసా. అందుకే నేను మొన్న అన్నాను కదా, ఏదో ఒక సండే అన్నాను చూడు, నేను కూడా మీకు అందరికీ చెప్పడం మానేయాలనుకుంటున్నాను అన్నాను. అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడినివ్వడు కొన్నిసార్లు. మనకేంటంటే ఉబలాటం ఎక్కువ, ఏదో ఒకటి చెప్పాలి కదా, ఎప్పుడైనా మారుతారు కదా ప్రజలు. నువ్వు అనుకుంటున్నావా లేదా దేవుడు చెప్తున్నాడా నీకు?
అంతా మనమే అనేసుకోవడం. ఏదో ఒకటి చెప్పాలి కదండి, మానేస్తే ఎలాగా, మరి వాళ్ళకి తెలియాలి కదా, చెప్పకపోతే ఎలాగా అని మనం అనేసుకుంటాం. నువ్వు అనడం కాదు. అసలు దేవుడు నీకు చెప్పాడా మానేయమని? దేవుడు నీకు కంటిన్యూ చేయమని చెప్తున్నాడా? ఆపమన్నాడా? అందుకే ఆర్ స్టాన్లీ గారు ఆపేశారు, ప్రీచింగ్ చేయట్లేదు బయట. అంటే ఆయనే మాట్లాడడం మానేస్తే నేనెవరిని వెళ్ళిపోయి ఆయన మాట్లాడకూడదు, నేను వెళ్ళి మాట్లాడడానికి. అట్లాగా మనం ఈ రిలీజియస్ క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాం. తర్వాత రిలీజియన్ గివ్స్ సర్టన్ ఇంప్రెషన్ దట్ వీఆర్ స్పిరిచువల్. అంటే ఈ మతపరమైన ఆచారాలు కూడా ఏం చేస్తాయంటే మనం ఆత్మీయంగా ఉన్నామనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇస్తాయి, అంటే ఒక భావాన్ని కలిగిస్తాయి మనకి. అంతే కదా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఈస్టర్ రోజున ప్రేయర్ అన్నాం, అందరు 4 గంటలకు ప్రార్థనకు వస్తారు, వాక్యం చెప్తారు. ఎవరు చెప్పినా వాక్యంలో పవర్ ఉంది కాబట్టి, వాక్యం పనిచేస్తుంది కాబట్టి, ఆ పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పినప్పుడు ఏంటంటే ఎంతో కొంత వీళ్ళు జీవితం మార్చుకోకపోయినా ఆ వాక్యం వచ్చి తగులుతున్నప్పుడు కొంత ఆత్మీయంగా అనిపిస్తుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచారు కదా, 4 o'clock వెళ్ళారు కదా, వాళ్ళందరికీ టిఫిన్లు కూడా పెట్టారు కదా. వీళ్ళు కొంతమంది స్పాన్సర్ చేస్తారు, కొంతమంది కాఫీ ఇస్తారు, కొంతమంది టిఫిన్లు పెడతారు, కొంతమంది కానుకలు ఇస్తారు, కొంతమంది డెకరేషన్ చేస్తారు. తర్వాత భక్తి కార్యక్రమం చాలా స్మూత్గా జరిగేసరికి ఒక భక్తి భావం లాగా ఉంటుంది. ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉన్నానని భావం. సో మతం ఏం చేస్తుందంటే కొంత భక్తి భావాన్ని మనకు కలిగిస్తుంది. వీఆర్ స్పిరిచువల్, బట్ యాక్చువల్లీ నాట్. మనం యాక్చువల్గా స్పిరిచువల్ కాదు, స్పిరిచువల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. సో రిలీజియన్ విల్ నాట్ అలౌ అస్ టు లివ్ ఇన్ డైనమిక్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇంకోటి ఏంటంటే దేవునితో సంబంధములు, అంటే క్రియాశీలకమైన సంబంధములు జీవించకుండా చేసేది మతం. ఇప్పుడు దేవునితో, ఇప్పుడు నువ్వు నాతో కలిసి రెగ్యులర్గా కలిసి జీవించకుండా చేసేటువంటిది మతం. ఒకవేళ నువ్వు మతాన్ని అనుసరిస్తే నీకు నాకు మధ్యలో డైనమిక్ రిలేషన్షిప్ ఉండదు ఇక. అంటే యాక్చువల్గా మన మధ్యలో ఫెలోషిప్ని బ్రేక్ చేసేది మతం. ఎందుకంటే ఇప్పుడు మతంలోనికి నువ్వు వచ్చావు, నేను మతాన్ని పాటిస్తున్నాను అనుకో, ఇక నీకు నాకు మధ్యలో సంబంధం ఉంది. మనకు మధ్యలో ఒక సంబంధం ఉందంటే మతాన్ని బట్టే సంబంధం తప్ప ఆ మతపరమైన కార్యక్రమం అయిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు కార్యక్రమం ఉన్నప్పుడే మనం కలుసుకుంటున్నాం, కానీ కార్యక్రమం లేనప్పుడు ఎక్కడ కలుసుకుంటున్నాం చెప్పు. కార్యక్రమం లేనప్పుడు కూడా ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నామండి, ఒక 2 hours కూర్చొని మాట్లాడవచ్చా అని కాసేపు గడిపి, లేకపోతే ఒకరినొకరు పంచుకొని ఏదన్నా సహాయం చేయమంటారా, మాకున్నదాన్ని మీతో పంచుకుంటాం, లేకపోతే మేము ఇది చేసుకున్నాం మీకు ఇవ్వాలనుకుంటున్నాం, లేకపోతే ఈ వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాం, లేకపోతే ఇది పని చేయాలనుకుంటున్నాం అని ఏమీ లేకుండా ఊరికి వచ్చేసి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. అంటే ఇప్పుడు మన మధ్యలో కూడా ఏమి లేదు, రిలేషన్షిప్ లేదు మనకి, మన మధ్యలో కూడా రిలేషన్షిప్ లేదు యాక్చువల్గా. అంటే రిలీజియన్ ఉందన్నమాట. ఆ రిలీజియన్ ఏం చేస్తుందంటే రిలీజియన్ వలన కలుస్తున్నాం అంతే మనం. కానీ యాక్చువల్గా మన మధ్యలో ఉన్న సంబంధం ఎలాంటిది? నిజంగా క్రీస్తు నమ్ముకుంటే మన మధ్యలో ఏ బంధం ఉందంటే రిలేషన్షిప్ వలన మనం కలవాలి యాక్చువల్గా. బికాస్ ఆఫ్ రిలేషన్షిప్ వీఆర్ గ్యాదరింగ్ టుగెదర్, నాట్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్. బట్ పీపుల్ ఆర్ మీటింగ్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్, నాట్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్. అంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధాన్ని బట్టి కలుసుకోవట్లేదు, వాళ్ళ మధ్య వాళ్ళకు ఉండేటువంటి ఆ మతాన్ని బట్టి కలుసుకుంటున్నారు. మేమందరం ఒకే చర్చికి వెళ్తామండి, మేము ఆదివారం అందరం కలిసి ఉంటామండి, భోజనాలు పెట్టుకుంటామండి, 4 దాకా ఉంటామండి, 5 దాకా ఉంటామండి, తర్వాత ఇక మళ్ళీ సండే మార్నింగ్ 10 o'clock వరకు ఎవరికి సంబంధం ఉండదు. ఇది ఒక మతం అనమాట. సో ఆర్ వి ఫాలోయింగ్ ద రిలీజియన్ ఆర్ ఆర్ వి ఫాలోయింగ్ క్రైస్ట్? అందుకని రిలేషన్షిప్లో ఉండేది ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, భార్యాభర్తల మధ్య ఉండేది మతమా లేతే రిలేషనా? రిలేషన్. మీరు రిలేషన్షిప్ ఉంటుంది భార్యాభర్తల మధ్య. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండేది ఏంటి? రిలేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద రిలేషన్షిప్. అంతేగాని రిలీజియన్ అంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి అమ్మ నాన్న అంటాను, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ అమ్మ వేరు నాన్న వేరు, నాకు వీరికి సంబంధం లేదని కొడుకు ఒక ఇంట్లో, కూతురు ఒక ఇంట్లో, తండ్రి ఒక ఇంట్లో, ఈయనొక ఇంట్లో, ఎవరికి సంబంధం లేకుండా ఉంటాము మనం? చెప్పండి. అలా అవ్వదు కదా, ఉండం కదా మనం. ఎందుకుండం? బికాస్ వీఆర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. మనందరం ఒకరికొకరు రిలేట్ అయ్యి ఉన్నాం కాబట్టి వండుకున్నా కలిసే వండుకుంటాం, తిన్నా కలిసి తింటాం, ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకోమని కాదు, ప్రార్థన చేసుకుంటాం, ఫంక్షన్ చేసుకుంటాం, అన్నీ చేస్తాం. బట్ ఎలా ఉంటుంది మనకి మన మధ్యలో? దేన్ని బట్టి ఇవన్నీ చేస్తున్నాం? బికాస్ ఆఫ్ రిలేషన్షిప్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. నీకు అర్థమైంది కదా? అంటే మన రిలేషన్షిప్ ఉంది కాబట్టి అందుకొరకు ఇవన్నీ చేస్తున్నాం. అంతేగాని అవి చేస్తున్నందువలన మనం రిలేషన్షిప్ కాదు.
నేను చెప్పేది అర్థమవుతుంది కదా. అంటే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మన మధ్యలో రిలేషన్షిప్ ఉంది, అమ్మ నాన్నని పిలుస్తున్నాను, ఇక అవి చేయకపోతే రిలేషన్షిప్ లేదు అన్నట్టు కాదు కదా. కానీ ఇప్పుడు మన క్రైస్తవంలో ఏమైపోయిందంటే మనం ఈ పనులన్నీ చేస్తున్నప్పుడే మనం అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు చెల్లి అని పిలుచుకుంటున్నాం తప్ప దాన్ని బట్టే రిలేషన్షిప్ ఉంటుంది. కానీ ఆ కార్యక్రమం చేయకపోతే మన మధ్యలో ఏ రిలేషన్షిప్ లేదు, ఏ సంబంధం లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఒకరికొకరు పలకరింపులు మాట్లాడాలు ఫోన్ కాల్స్ కానీ ఏవి మనకు సంబంధం లేదు. కానీ యాక్చువల్గా రిలేషన్షిప్ ఏంటంటే దేవుని బిడ్డల మధ్య ఉండే రిలేషన్షిప్. మరి కానీ మనకి బయట వాళ్ళతో ఎక్కువ రిలేషన్షిప్ ఉంటుంది మరి. అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ రిలేషన్షిప్, అది సెకండరీ రిలేషన్షిప్. అట్లా వాళ్ళకి హెల్ప్ చేయొద్దని కాదు, మనం వాళ్ళకి అన్ని హెల్ప్ చేద్దాం ఏంటంటే బయట వాళ్ళలాగా చేయాలి మనం. ఇప్పుడు చుట్టాలు వచ్చారనుకో 2 రోజులు ఉంటారు పోతారు అంతే. ఇంక వాళ్ళు దేవుని బిడ్డలు అంటే దేవుని నమ్ముకోకుండా దేవుని వెంబడించినటువంటి వాళ్ళందరికీ ఏంటంటే చుట్టము చూపు రిలేషన్షిప్ అంతే. దిస్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ట్రూ రిలేషన్షిప్ని పక్కన పెట్టేసి మనం మిగతా రిలేషన్షిప్స్తో మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దాని కొరకు జీవించేసి, అందుకని ఈ భూమండలం మీదనే ఇట్లాగ జీవించేటువంటి ఒక గుంపు కావాలి అసలు యాక్చువల్. అంతవరకు క్రీస్తు అర్థం కాదు. అంటే అక్కడక్కడ కొద్దిమంది ఉన్నారు అక్కడక్కడ ప్రపంచంలో, బట్ అలాంటి గుంపులు లేవాలన్నమాట యాక్చువల్. అప్పుడు మనలో ఏకత్వం వచ్చినట్టు. ఎవడునూ తనది కాదని అనుకోనలేదు అట్లా. కానీ మనం ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్స్కి అలవాటు పడ్డాం కాబట్టి ఎవరికి వాళ్ళు మనం చేస్తాం. అందుకని ఇదేం చేస్తుందంటే రిలీజియన్ దేవుణ్ణి హృదయం నుంచి తీసేసింది. తర్వాత రిలీజియన్ ఏం చేసిందంటే ఒక భక్తి భావాన్ని కలిగించింది. మూడవది ఏంటంటే రిలీజియన్ ఏం చేసింది, దేవునితో మనం సంబంధంలో నడవకుండా అడ్డుకుంటుంది అనమాట. అంటే ఆ డైనమిక్ రిలేషన్షిప్లో జీవించకుండా ఆపేస్తుంది అనమాట. ఎందుకని ఈ రిలీజియన్ పాటించేది అయిపోయింది కదా, ఇక మళ్ళీ సంబంధం ఏంటి, నీకు అర్థమైందా? ఇక ఎవ్రీడే మళ్ళీ మాట్లాడడం ఏంటి, ఎవ్రీడే కలుసుకోవడం ఏంటి, ప్రార్థన ఏంటి, విశ్వాసం ఏంటి, అవి అంత అవసరం లేదండి. ఆదివారం వెళ్ళాం కదా, అవన్నీ చేసుకొని వచ్చేసాం, ఇంకా దాంతో సంబంధం లేదు. ఇక నీతో సంబంధం లేదు, దేవునితో సంబంధం లేదు. కానీ మన మధ్యలో ఉండేది ఏంటంటే ఇట్ ఈస్ అ డైనమిక్ రిలేషన్షిప్. ఇది అనుదినము ప్రతిక్షణం ఉండేటువంటి సంబంధం ఇది. అట్లా అందుకని రిలీజియన్ విల్ నాట్ అలౌ అస్ టు లివ్ ఇన్ డైనమిక్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇట్ మేక్స్ అస్ ఓన్లీ మెకానికల్, మనల్ని కేవలం యాంత్రికంగా మార్చేస్తుంది. సో రిలీజియన్ మేక్స్ అస్ హిపోక్రేట్స్. ఇంకో విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ రిలీజియన్ ముసుగులో ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనం వేషధారులుగా మారిపోవాలి. అంటే ఇది పాటిస్తున్నాం కాబట్టి అంత బాగున్నాం అనుకుంటాం. అంటే లోపల ఉండేటువంటి ఇన్నర్ లైఫ్ని సరి చేసుకోకుండా మనల్ని వేషధారులుగా చేస్తుంది. వచ్చావు, కూర్చున్నావు, పాట పాడావు, ప్రార్థన చేసావు, కానుకూడి ఇచ్చావు కదే, నువ్వు ఎంత పవిత్రుడివి, ఎంత మంచోడివి, అయిపోయింది. కానీ మనం పలకరించుకున్నా కానీ ఇప్పుడు నిన్ను హెచ్చరించడానికి అవ్వదు. దావీదు నువ్వు ఇలాంటి వాడివి, లేకపోతే పాస్టర్ గారు మీరు ఈ పని చేస్తున్నారంటే తప్పు చేస్తున్నారు మీరు అనలేరు నన్ను. ఎందుకని అక్కడ భక్తి భావాన్ని కనపరిచేటప్పుడు నీ పాపం నాకు కనపడదు కదా, నీ బలహీనత నాకు కనపడదు కదా. అప్పుడు నాకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు నువ్వు మంచోడిగా అనుకుంటాను, నన్ను నువ్వు కూడా మంచోడివి అనుకుంటాను. కానీ మనం కలిసి జీవిస్తున్నప్పుడు ఒకరి మంచితనం ఒకరిది ఎంత మంచిదో మనకు తెలుస్తుంది. అప్పుడు కరెక్షన్ చేయడానికి అవుతుంది, అప్పుడు తప్పు దిద్దుకుంటాం. లేకపోతే మనం ఈ మతానికి మతపరమైనటువంటి కార్యక్రమాల టైంలోనే కలుసుకుంటే మనం వేషధారులుగానే మారిపోతుంటాం. సో మతం మనల్ని వేషధారులుగా మారుస్తుంది. అట్లాగని ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఎక్స్టర్నల్ అండ్ నెగ్లెక్ట్స్ ద ఇంటర్నల్ లైఫ్. అదే ఎక్స్టర్నల్ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు పుల్పిట్ ఎలా ఉండాలి, స్టేజ్ ఎలా ఉండాలి, బట్టలు ఎలాంటివి వేసుకోవాలి, మైక్ ఎలాంటిది పెట్టాలి, కుర్చీలు ఎన్ని వేయాలి, ఇక దీని మీదకి వెళ్ళిపోద్ది ఫోకస్ అంతా. దాని టేబుల్ క్లాత్ బాగాలేదండి, ఇలా మార్చాలండి, మీరు గుండి సరిగా పెట్టుకోలేదండి పాస్టర్ గారు, గుండి సరిగా పెట్టుకోవాలి. అంటే ఎక్స్టర్నల్ వాటి మీదకి ఆటోమేటిక్గా మన ఫోకస్ వెళ్ళిపోతుంది. ఇక ఇంటర్నల్ లైఫ్ గురించి పట్టించుకోమను. అర్థమైంది? ఇప్పుడు టెంట్ వేయాలా వద్దా, రోడ్డు మీద పెడితే డిస్టర్బెన్స్ వస్తుంది. చూడు రిలీజియన్ ఏం చేస్తుందో మనం. అట్లాగనే రిలీజియన్ లీడ్స్ అస్ ఇన్ టు ప్రైడ్, గర్వంలోని కూడా నడిపిస్తుంది మనం. ఎందుకంటే ఇవన్నీ ఆచరిస్తుంటే నీకు ఎట్లా ఉంటుంది, రెగ్యులర్గా వెళ్తానండి, పనంతా నేనే చేస్తానండి, పాటలు నేనే పాడతానండి, ఎంత కానుకిస్తాను తెలుసా దేవునికి. అల్టిమేట్గా రిలీజియన్లో ఉన్నవాడు గర్విష్ఠుడు. పాస్టర్ గారి పక్కన నేనే ఉంటాను, అందరికీ నేనే చెప్తాను,
అందరు నా మాటే వింటారు, తర్వాత నేను క్రమంగా వెళ్తాను, ఏ రోజు మానను. నీకేం వస్తుంది తెలియకుండా అతిశయం వచ్చేస్తుంది, ఒక రకమైన గర్వం. నేనే పాస్టర్ గారి తర్వాత అట్లా అవసరమైతే పాస్టర్ గారిని పక్కకు తీసేసి నేను కూడా చెప్పొచ్చు అని అనుకుంటాం. అంటే మనల్ని అతిశయంలో నడిపిస్తుంది తెలియకుండా. అంటే ఇప్పుడు ఎంతో నేను లేనప్పుడు ఏదో కొంత వాక్యం చెప్పారనికి ఎవరో ఒకరు చెప్పేసరికి మనకి నేను కూడా ప్రీచర్ అనేటువంటి భావం కలుగుతుంది అక్కడ. ఇంకా నేను ప్రీచ్ చేయడం మొదలు పెట్టానంటే మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తాను, వాళ్ళు తక్కువ నేను ఎక్కువ అనేటువంటి భావం కలుగుతుంది. ఇక జనరల్గా ప్రీచింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకే చెప్పాలి, నాకు కాదు అనుకుంటాడు వాడు. అంతే. అందుకని ఏమంటే ప్రియులారా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇప్పుడు ఇలానే చెప్తారు తప్ప మనం ఇలా ఉండాలని చెప్పారు. గద్దించడము, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలంటే ఇక వాళ్ళే పాపులు, మనం పరిశుద్ధులం అనుకుంటారు. కాదు, అనుకుంటారు. తర్వాత గద్దించినాక ఎలా అంటారంటే నువ్వు పాపివి, నీ జీవితం మార్చుకో, నీ జీవితం ఎలా ఉందని అంటారు. కానీ వీడి జీవితం ఎలా అయిపోయినా పర్లేదు అన్నమాట. ఫోకస్ ప్రజల మీదకి వెళ్ళిపోతుంది. అందుకే నిన్న ఒక దగ్గరికి వెళ్ళి అన్నాను అనమాట, నేను యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మిమ్మల్ని కరెక్షన్ చేయడానికి కాదు, నా మనసాక్షిని దేవుని ఎదుట సరి చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చానని చెప్పా. అంటే వాళ్ళు యాక్చువల్గా ఒక చిన్న మిస్టేక్ చేశారు. కానీ ఏంటంటే నేను మీకు బోధించడానికి రాలేదు, ప్రభు నాకు విషయం చెప్పాడు మీకు చెప్పడానికి వచ్చాను, అది మీకు చెప్పడానికి రాలేదు. యాక్చువల్గా నా మనస్సాక్షిని దేవుని ఎదుట నేను సరి చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చి అది సరి చేసుకోవడానికి చెప్తున్నాను అంతే. అట్లా చెప్పండి, ప్రజలు ఎందుకు మారరు, ఎందుకు వాళ్ళు మనకి లోబడరు, దేవుని వాక్యానికి ఎందుకు ఇష్టపడరు? మనం ఏంటంటే వాళ్ళకంటే కొంచెం సుపీరియర్, మనం ఎక్కువ అనేటువంటి ఆ భావంతో బ్రతికేస్తాం. రిలీజియన్లు ఇలా ఉంటుంది అనమాట. అందుకని జీసస్ రిజెక్టెడ్, వినండి ఇది ఒకటి, జీసస్ రిజెక్టెడ్ ఆల్ ద రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ హిస్ డే. అన్ని రకాలైనటువంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ని ఆయన తృణీకరించాడు. రిలీజియస్ యాక్టివిటీస్ విల్ నాట్ మేక్ అస్ స్పిరిచువల్, విల్ నాట్ మేక్ అస్ స్పిరిచువల్. ఎన్ని రిలీజియస్ యాక్టివిటీస్ నువ్వు పాటించినా అవి నిన్ను ఆత్మీయునిగా మార్చలేవు. ఇన్స్టెడ్ ఇట్ మేక్స్ అస్ కార్నల్. ఆత్మీయులుగా మార్చడానికి బదులు ఇంకా నిన్ను శరీరానుసారినిగా మారుస్తుంది అన్నమాట. ఇంకా శరీరానుసారులుగా మారుతాం తప్ప నువ్వు ఆత్మానుసారులుగా మారలేవు నువ్వు. అందుకని రిలీజియన్ స్టాప్స్ అవర్ స్పిరిచువల్ గ్రోత్ ఆల్సో. ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రెగ్యులర్గా అది మెకానికల్గా చేసుకుంటూ పోతుంటే ఇదే స్పిరిచువాలిటీ అనుకున్నప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కడ ఎదుగుతావు నువ్వు? ఇవన్నీ చేస్తున్నావు అంటే ఇంక అదే రిపీట్ చేస్తూ పోతుంటావు కదా, అంటే అక్కడే ఉంటావు తప్ప అంతకంటే మీదికి ఎదగలేవు కదా నువ్వు. పర్సన్ని వెంబడిస్తున్నావు అనుకో, పర్సన్ నీకు చెప్తుంటాడు ఇది కాదు, రోజుకో కొత్త విషయం చెప్తుంటాడు, కాబట్టి నువ్వు రోజు ఎదుగుతూ ఉంటావు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తుంటే రోజుకో కొత్త విషయం చెప్తున్నాను అంటే మీరు మనతో ఉండే రిలేషన్షిప్, ఆ మార్పు అనేది కూడా కొత్తగా ఉంటుంది, అందులో స్పిరిచువల్ గ్రోత్ కనబడుతుంది. కానీ మీకు ఇవి ఏమి చెప్పకుండా ఇవి ఓన్లీ మీరు ఆదివారం ఇవన్నీ పాటించండి అంటే అవి పాటించుకుంటూ పోతుంటే మీరు అక్కడే ఉంటారు కదా, మీ ఆత్మీయ అభివృద్ధి ఉండదు ఇక. అందుకని రిలీజియన్ ఏం చేసిందంటే ఇట్ స్టాప్స్ అవర్ స్పిరిచువల్ గ్రోత్ ఆల్సో. అందుకే చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగపోవడానికి గల కారణం అది. వాళ్ళకి మెచ్యూరిటీ రాకపోవడానికి. ఎందుకంటే వాళ్ళు ఒక మతానికి అలవాటు పడ్డారు, ఒక 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 కార్యక్రమానికి, ఒక పద్ధతికి, ఏదో ఒక బిల్డింగ్కి, ఒక స్ట్రక్చర్కి, సిస్టమ్కి అలవాటు పడ్డారు కాబట్టి ఆ సిస్టంలోనే ఉంటారు. ఈ బోధకులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఈ డైనమిక్ రిలేషన్షిప్ నేర్పిస్తే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఎదుగుతారు. వాడికి కొంచెం జ్ఞానం వచ్చిందనుకో వాడు మనల్ని వదిలేస్తాడేమో. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు నన్ను వదిలేసినా పర్వాలేదు, నాకు ఐ డోంట్ కేర్. ఎందుకంటే నన్ను వదిలేయాలి కూడా మీరు, అసలు చెప్పాలంటే మీరు ప్రభువులో ఎదగాలి. మీరు ఇంకా నాకు ఆ భయం లేదు, నాకు ఆ ఇన్సెక్యూరిటీ లేదు. ఇవి చెప్తుంటే అసలు వదిలిపెట్టరు మీరు, అసలు అర్థమవుతుందా? అంటే మీరు ఆత్మీయంగా ఎదగడం అనమాట, మీరు తీసుకునే నిర్ణయాల్లో మార్పు రావడం, అది నిజమైన స్పిరిచువల్ గ్రోత్. కానీ అట్లా కాకుండా నేను మతాన్ని నేర్పించేసి ఇంకా మీరు నాకు కమిట్ అయి ఉండేటట్టు నేను చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. అలా చెప్పాను అనుకో, అప్పుడు మీ స్పిరిచువల్ గ్రోత్ ఉండదు మీకు ఇంకా. కానీ ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారంటే రిలీజియన్ని బోధించే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కానీ అక్కడండి చాలా క్రమం ఉంటుందండి, పద్ధతులు చాలా బాగుంటాయండి, ఆరాధన చాలా బాగుంటుందండి అని అంట. ఇప్పుడు ఎంత చెప్పినా కానీ మీ మదర్ వాళ్ళు రాకపోవడానికి, అది వదిలిపెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఒక మతానికి అలవాటు పడ్డారు. ఇక అంతే, దాన్ని వదిలిపెట్టి ఉండలేరు ఇక రిలీజియన్కి. ఇంకా
అందుకని గాడ్ హెస్ కాల్డ్ అస్ ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్, దట్ ఈస్ ఇన్ టు ద రిలేషన్షిప్ ఆఫ్ హిస్ సన్, నాట్ ఇన్ టు రిలీజియస్ ప్రాక్టీసెస్. ఏ సర్టన్ రిలీజియస్ ప్రాక్టీస్ గివ్స్ సర్టన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక మతపరమైనటువంటి ప్రాక్టీస్ మనకి ఒక స్వయం తృప్తిని ఇస్తుంది అనమాట. దట్స్ వై పీపుల్ ఫాలో ద రిలీజియన్. ఒక సంతృప్తి ఉంటుంది కాబట్టి అందుకే ఈ రిలీజియన్ని వెంబడిస్తుంటారు. గాడ్ డజంట్ నీడ్ ఎనీ వన్ ఆఫ్ అవర్ రిలీజియస్ యాక్టివిటీస్ బట్ అవర్ రిలేషన్షిప్. దేవునికి ఇవేవి అవసరం లేదు. దేవునికి మనతో రిలేషన్షిప్ కావాలి. వీఆర్ ప్రీచింగ్ అండ్ ప్రాక్టీసింగ్ రిలీజియస్ క్రిస్టియానిటీ బట్ నాట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. జీసస్ సెడ్ ఫాలో మీ. హీ డిడ్ నాట్ సే ఫాలో సమ్ ప్రిన్సిపల్స్ ఆర్ సర్టన్ రూల్స్. యేసుప్రభు నన్ను వెంబడించండి అన్నాడు కానీ కొన్ని రూల్స్ని వెంబడించండి, పాటించండి అని చెప్పలేదు. ఆర్ వీ ఫాలోయింగ్ ద లార్డ్ ఆర్ ఆర్ వీ ఫాలోయింగ్ ద రిలీజియన్? Following Christ means to repudiate the world and the sin and coming into relationship with Christ. అంటే యేసు ప్రభువును వెంబడించడం అంటే మనం లోకాన్ని తృణీకరించడము, పాపాన్ని విసర్జించడము, యేసుక్రీస్తుతో సంబంధంలోనికి రావడము. సో జీసస్ డిడ్ నాట్ కమ్ టు ఎర్త్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలీజియన్ బట్ టు ఇంపార్ట్ హిస్ లైఫ్ టు అస్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, తన యొక్క జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. టు రిసీవ్ ద లైఫ్. ఆయన లైఫ్ని మనం పొందుకొని ఆయన లైఫ్ మనం కలిగి ఆ లైఫ్ని మనం ఇతరులకు పంచడానికి వచ్చాడు. సో టుడే క్రిస్టియానిటీ హెస్ ఫర్గాటెన్ దట్. దీన్ని క్రైస్తవ్యం మర్చిపోయింది అనమాట. అందుకని రిలీజియస్ క్రిస్టియానిటీ కెనాట్ సేవ్ సోల్స్. మతపరమైన క్రైస్తవంలో ఆత్మల రక్షణ జరగదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి. రిలీజియన్ ఏం చేస్తుంది? రిలీజియస్ క్రిస్టియానిటీ కెనాట్ సేవ్ సోల్స్. ఎందుకంటే వాడు మతానికి అలవాటు పడిన తర్వాత ఆత్మలు ఎక్కడ రక్షణ పొందుతాయండి? అందుకని ఇన్స్టెడ్ ఇట్ క్రియేట్స్ ఇంటాలరెన్స్ అమాంగ్ జెంటైల్స్. ఈ మతాన్ని ఇంకేం చేస్తుంది అంటే అన్ని జనులను రెచ్చగొట్టేటట్టు చేస్తుంది. ఇంకా మనం కార్యక్రమాలు చేసి మీటింగ్లు పెట్టి లౌడ్ స్పీకర్లు పెట్టేసి చేస్తుంటే వాళ్ళకి కోపాలు తెప్పిస్తుంది కదా. కోపం తెప్పింది ఏంటంటే ఇప్పుడు మందిరాల్ని చాలామంది మందిరం కట్టారు, కట్టిన తర్వాత మందిరాలను కూల్ చేస్తున్నారు, చాలామంది పడగొడుతున్నారు. చెప్పాలంటే ఒక విధంగా దేవుడే వాటిని రిమూవ్ చేయిస్తున్నాడు తెలుసా. వీళ్ళు మతాన్ని కడుతుంటే దేవుడు మతాన్ని కూల్చేస్తున్నాడు. మతాన్ని దేవుడు కూల్చేస్తున్నాడు అసలు. ఎందుకని? మతం ఉండడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు ఏం చెప్పాలంటే అసలు వీళ్ళందరూ పడగొడుతుంటే ఇంకా పడగొట్టంటారా, ఇంకా కూల్చేయంటారని చెప్పాలి మనం అసలు. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే రిలీజియస్ మతపరమైనటువంటి ఈ అన్నిలు చెప్పాలంటే ఒక విధంగా దేవునికి హెల్ప్ చేస్తున్నట్టే వాళ్ళు. మరి వాళ్ళు అన్ని పడగొడుతున్నారంటే దేవుడు అనుమతిస్తున్నాడు. సౌండ్లు ఎట్టేసి మీరు వద్దురా బాబు చేయకంటారని వాళ్ళు చెప్తున్నా కానీ మనకు సోకట్లేదు. మనమే వాళ్ళ మీద కేసులు పెట్టేసి ధర్నాలు చేసి క్రైస్తవ మీద దాడులు జరుగుతున్నాయి. చూసారు వీళ్ళంతా ఇచ్చేస్తున్నారని మనం అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్గా దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్. మతపరమైనటువంటి కార్యక్రమాలని వాటన్నిటి వాళ్ళు అడ్డుకుంటున్నారు. అసలు మతాన్ని స్ప్రెడ్ చేయకుండా దేవుడు కూడా అనుమతిస్తున్నాడు వాడు. అట్లా తీపిస్తున్నాడు దేవుడు. ఇది కూడా గ్రహించట్లేదు మనం. దేవుడు తీపిస్తున్నాడేమో అని అనుకోవట్లేదు మనం. దాని కొరకు ఏడ్చి ప్రార్థనలు చేసి స్థలాలు కొని మళ్ళీ మందిరాలు కట్టి. సో అది అనమాట. అట్లాగా మనం ఈ రిలీజియస్ క్రిస్టియానిటీ మారిపోయింది అనమాట. లాస్ట్ ఇంకో చిన్న రెండు వర్డ్స్ ఉన్నాయి, అవి చదివేస్తాను, కంప్లీట్ చేస్తాను. అది అర్థమైంది కదా. తర్వాత అందుకని రిలీజియస్ క్రిస్టియానిటీ. సో రిలీజియస్ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్వేస్ బిగ్ అండ్ గ్రేట్ అండ్ వైడ్ స్ప్రెడింగ్. గుర్తుపెట్టుకో. అంటే ఇది మతపరమైన క్రైస్తవ్యమా, ఇది మన వ్యక్తిని అనుసరించేటువంటి క్రీస్తును వెంబడించేటువంటి క్రైస్తవ్యమా అని తెలుసుకోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే రిలీజియస్ క్రిస్టియానిటీ, మతపరమైన క్రైస్తవం ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. నిజంగా ప్రభువును వెంబడించేటువంటి క్రైస్తవ్యము అది ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది. అందుకే యేసు అంటాడు కదా, చిన్న మందా భయపడి కూడా అన్నాడు, అంతేగాని పెద్ద మందా భయపడి కూడా అన్నాడు. దేవుని కొరకు పెద్ద మందిరం కట్టాలంటే మీరు భయపడకుండా అని పెద్ద మందికి ఇవ్వలేదు. అందుకని బిగ్ ఉంటుంది, గ్రేట్గా ఉంటుంది. అందుకే చూడండి గ్రేట్ చర్చ్ అంటారు, గ్రాండ్ క్రిస్మస్. ఎంత గ్రేట్ అండి అసలు, పెద్ద మందిరం కట్టారండి, చాలా గ్రేట్ అండి, ఆయన పాస్టర్ గారు చాలా గ్రేట్ అండి అన్నారంటే ఇక అయిపోయినట్టు. ఇక నువ్వు ఆయన జీవించే జీవితము గ్రేట్గా ఉండాలి తప్ప ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గ్రేట్గా ఉండడానికి వీల్లేదు. అంటే ఆయన క్రీస్తులో గ్రేట్గా ఉంటే గ్రేట్ కార్యాలు చేయరిక. ఆ గ్రేట్ కార్యాలు ఎలా ఉంటాయంటే మళ్ళీ ఆత్మ సంబంధంగానే ఉంటాయి, అవి వేరు.
అందుకని రిలీజియస్ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్వేస్ బిగ్ అండ్ గ్రేట్ అండ్ వైడ్ స్ప్రెడింగ్, ఎక్కువగా విస్తరిస్తుంది అనమాట. అందుకని 10 సంఘాలు కట్టాము, 20 సంఘాలు కట్టాము, సంఘాలు విస్తరించేస్తున్నాయి. అది రిలీజియస్ క్రిస్టియానిటీ. రిలీజియస్ క్రిస్టియానిటీ ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. వాడికి ఏమి నేర్పిస్తున్నావు? మందిరం కట్టి, డబ్బులు ఉన్నాయి, మందిరం కడుతున్నావు, ప్రజలను రమ్మంటున్నావు, ప్రోగ్రామ్ పెడుతున్నావు. ఎందుకు రాడు? ఎవడు రాడు? అట్లా కాకుండా మీరు వచ్చే వాళ్ళు ఎవరైతే మీ ఆస్తులన్నీ అమ్మి అటు తర్వాత ఇక్కడికి రండి అని చెప్పు, అప్పుడు స్ప్రెడ్ అవుతారో చెప్పండి. అంతేందుకు మీకే చెప్పాను అనుకో, మనందరం కలిసి మనం ఇప్పుడు అమ్మేసి ఉన్న పాటను వెళ్ళిపోదాం బయటకు అన్నాం అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదో ఇస్తారు చూడు, మాయమైపోయినట్టు సప్ మన అందరూ మాయమైపోతారు. మళ్ళీ బైబిల్లో కొత్త కొత్త మర్మాలు కావాలి, కొత్త కొత్త విషయాలు కావాలి, కానీ కొత్త జీవితం జీవించాం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం కానీ కొత్త జీవితం జీవించడానికి ఇష్టపడట్లేదు. అందుకని వైడ్ స్ప్రెడింగ్ అలా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అవుతుంది స్ప్రెడ్? ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మన సంఘం ఉంది, ఇంకా 20 మంది, 30 మంది, 50 మంది ఉంటున్నారు, ఇంకా తక్కువే ఉంటున్నారు. మరి ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు? మనం నిజంగా అందరూ చేసే పద్ధతి ప్రకారం చేస్తే ఎన్ని బ్రాంచ్లు అవుతాయి చెప్పు మనకి? స్ప్రెడ్ చేసాం, వైడ్ స్ప్రెడ్. రిలీజియన్ ప్రకటిస్తే స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్. సో రిలీజియన్ కెన్ బి ఈజీలీ స్ప్రెడ్, బట్ యాక్చువల్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ విల్ నాట్ బి స్ప్రెడ్. అంటే ఆ యేసుక్రీస్తు యొక్క జీవము ఎంతమందిలో స్ప్రెడ్ అవుతుంది అనేది ప్రశ్న. అంతేగాని యేసు ప్రభువుని గురించినటువంటి మతాచారాలు ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి కానీ క్రీస్తు యొక్క జీవం ఎంత స్ప్రెడ్ అవుతుంది? నా జీవం నీలోకి ఎంత వచ్చింది, నీలోకి ఎంత వచ్చింది, నువ్వు ఎంతమందికి ఈ జీవాన్ని స్ప్రెడ్ చేసావు నాకు చెప్పు. ఇన్ని సంవత్సరాలు అయింది, మీ మదర్కి స్ప్రెడ్ చేయగలిగావా? చేయలేకపోయావు, ఎక్కలేదు వాళ్ళకి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇది, ఎక్కడం అంత సులువు కాదు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాడు, ఆయన లైఫ్ ఎక్కగలిగిందా? ఎక్కలేదు. ఎక్కదాలకి చెప్తున్నా, లైఫ్ అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. అదే మతం కనుక చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చేవాళ్ళు. మతం స్ప్రెడ్ చేయండి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. లైఫ్ స్ప్రెడ్ అవ్వాలంటే అవ్వదు మనకి. అర్థమైంది కదా? తర్వాత క్రిస్టియానిటీ యాజ్ లైఫ్ స్టైల్ ఈజ్ సింపుల్, స్మాల్, హంబుల్, అన్రికగ్నైజబుల్. అంటే నిజంగా లైఫ్ స్టైల్తో కూడినటువంటి క్రైస్తవ్యము, జీవన శైలితో కూడిన క్రైస్తవం సింపుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, తర్వాత దీనంగా ఉంటుంది. ఎవ్వరు గుర్తించలేరు దాన్ని. అది అన్రికగ్నైజబుల్. అట్లా దావీదు అంటే ఎవరో తెలియదు, లివింగ్స్టన్ అంటే ఎవరో పాస్టర్ తెలియదు, ఎవరికి మనం గుర్తింపులోకి రాం మనం. బట్ ఎట్ పవర్, కానీ అయినప్పటికీ గుర్తింపు లేకపోయినా బట్ ఎట్ పవర్ఫుల్, ఎంతో శక్తివంతంగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. ఇన్ రిలీజియస్ క్రిస్టియానిటీ సెల్ఫ్ ఈజ్ సీన్. మతపరమైనటువంటి క్రైస్తవంలో మన సెల్ఫ్ కనబడుతుంది. అంతే కదా, మనల్ని మనం కనపరుచుకుంటూ ఉంటాం. మనం స్టేజ్ ఎక్కామనుకో నిన్ను కనపరుచుకుంటాం. అస్తమానం దావీదే స్టేజ్ మీద కనబడుతున్నాడు ఏంటి? లేకపోతే నన్ను నేను కనపరుచుకోవాలి, నేను స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి మంచి బట్టలు వేసుకోవాలి, తర్వాత నా మాటలు ఎలా ఉండాలి అనేది ఎక్కువగా మన సెల్ఫ్ని, మనల్ని మనం కనపరుచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం మనం. అంతే కదా. ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద ఎక్కుంటావు, ఇలాంటి పిచ్చి బట్టలు వేసుకుంటే ఎలాగా? అందుకో 4 జతలు బట్టలు కుట్టించుకుంటాం. ఎందుకంటే స్టేజ్ మీద కనబడుతున్నాం కదా, మళ్ళీ మనం కనపరుచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం ఎవరైనా. అది అనమాట. అంటే సెల్ఫ్ ఈసిన్, సెల్ఫ్ గ్లోరీ, మన స్వయం మహిమను కనబరుచుకోవడం, సెల్ఫ్ ప్రమోషన్, ఇవి కనబడతాయి. నిన్ను నీవు హెచ్చించుకోవడం, నేను ఇలా చేస్తాను ప్రియులర్, అలా చేస్తాను. ఇట్ ఈజ్ ఆఫెన్ పాపులర్. తర్వాత అది పాపులర్ కూడా ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఫేమస్ అవుట్ సైడ్, బయటికి చాలా ఫేమస్గా కనబడుతూ ఉంటాయి. అందుకని వీళ్ళందరూ చాలా ఫేమస్ ప్రీచర్స్ ఎందుకు అయ్యారు? ఇట్ ఈస్ రిలీజియస్ క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయండి, అందులో పాపులారిటీ ఉంటుంది, ఫేమస్ అవుతారు, తర్వాత సెల్ఫ్ ప్రమోషన్ ఉంటుంది, సెల్ఫ్ గ్లోరీ ఉంటుంది, సెల్ఫ్ సీన్ అవుతుంది. తర్వాత అడ్వర్టైజ్మెంట్, ఇట్ అడ్వర్టైజ్ అండ్ పబ్లిసైజ్ ఇట్స్ యాక్టివిటీస్. ఈ రిలీజియస్ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసే కార్యక్రమాలని పబ్లిసైజ్ చేస్తారనమాట, పబ్లిసిటీ చేస్తారు. పబ్లిసిటీ జరుగుతుందంటే అది రిలీజియస్ క్రిస్టియానిటీ అంట. అందుకని కరపత్రాలు వేసేసి, ప్రీచర్స్ పేర్లు వేసేసి, అందరికి పనిచేసి, వాల్ పోస్టర్లు పనిచేసి, అంతేంటి రిలీజియస్ క్రిస్టియానిటీ. ఈ రిలీజియస్ క్రిస్టియానిటీలో వైడ్ స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. దేవుడు ఉన్నాడు, చెప్పాను కదా, దేవుడిని మతం నీ దేవుడిని నీ హృదయం నుంచి తీసేసింది, ఆయనతో నడిచేటువంటి అనుభవం నుంచి కూడా నేను దూరం చేసేది. ఇక అన్నీ చేసుకోమంటది, అంతే, నువ్వు ఎన్నో చేసుకో. బాగా చెప్పావు, అంతే. మనం అనుకోవడమే దేవుడు నాతో ఉన్నాడని అనుకుంటున్నావు తప్ప యాక్చువల్గా దేవుడు నీతో లేడు. ఒక మాట ఏంటంటే బైబిల్లో సౌలు గురించి,
సో యెహోవా సౌలును కూడా ఎడబాసినని సౌలుకు తెలియకపోయింది. అంటే యెహోవా నిన్ను ఎడబాసి నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏంటి? సౌలు కూడా తెలియదట, అసలు దేవుడు ఎప్పుడో విడిచిపెట్టినట్టు తెలియదట. అంటే మాతో ఉన్నాడు అని అనుకుంటున్నాడు ఆయన. అందుకని సౌలు జీవితం గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పరిపాలిస్తారు, బైబిల్లో ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పరిపాలిస్తారు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? అంటే విచారము ఏంటంటే, విచారగ్రస్తమైన విషయం ఏంటంటే సౌలు విషయంలో 2 సంవత్సరాలే దేవుని చిత్తానుసారముగా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తాడు. 38 సంవత్సరాలు దేవుని యొక్క చిత్తము లేకుండా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తాడు. అంటే అర్థం ఏంటి? దేవునితో కలిసి 2 సంవత్సరాలు పరిపాలించాడు, దేవుడు లేకుండా 38 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ పాసిబుల్ టు బి ఏ క్రిస్టియన్ ఈవెన్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా కూడా క్రైస్తవుడిగా చలామణి అవ్వడానికి అవకాశం ఉంది. దేవుడు లేకుండా పరిపాలన చేశాడు, రాజుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు లేకుండా సంఘాలని మనం నడిపించవచ్చు, కార్యక్రమాలు చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ 38 సంవత్సరాలు పరిపాలన చేశాడు, రాజే. కానీ రారాజు అయినటువంటి క్రీస్తు తన జీవితంలో లేడు, దేవుడు లేడు. అంటే దేవుడు లేకుండా కూడా చేయొచ్చా? చేయొచ్చు. అందుకే ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రభా, నువ్వు నాతో ఉన్నావో లేదో నాకు అది చెప్పు, అంతేగాని నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నానా ఏం చేయాలనేది కాదు అడగడం. అందుకే మనం ఆ రిలీజియస్ క్రిస్టియానిటీకి అలవాటు పడ్డాం అనమాట. సో అది ఆ మధ్య దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు అనమాట. ఇవన్నీ రాశాను అనమాట. ప్రభు మాట్లాడింది రాశాను డైరెక్ట్గా, అంతే, ఇంకేం లేదు. నాకు అవే ప్రీ ప్లాన్డ్ ఆలోచించి రాసినవి కాదు ఇవి. ప్రభు చెప్తున్నవన్నీ అలా డైరెక్ట్గా రాసిన మాట. ఎంత అద్భుతంగా ఉందో చూడు అసలు. అసలు ఇవి ఏ పుస్తకాల్లో దొరుకుతాయి చెప్పండి. అందుకే మనం రిలీజియన్ని పాటించకూడదు. రిలీజియన్ అంటే ఆ రోజు వరకే సంబంధము, సండే వరకే మనకి ఫెలోషిప్, సండే వరకే మన ప్రేమలకు వస్తాం, సండే తర్వాత ఇక ఎవరికి ఏముండదు. అంటే మనందరిలో ఏంటంటే ఈ ఇన్సెక్యూరిటీ, ఆ ప్రాబ్లమ్స్తో మనం సతమతం అవుతున్నాం. యాక్చువల్గా అవి పోవాలి ముందు మనం. ఆ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, వల్నరబిలిటీ ఇష్యూస్, వల్నరబుల్ చేసుకోవాలి మనం. రావాలంటే వల్నరబుల్ చేసుకోవాలి, కలవాలంటే వల్నరబుల్ చేసుకోవాలి. అది జరగట్లేదు మనం. తర్వాత కలవాలంటే కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని వదులుకోవాలి. నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను, మీతో ఉంటే మీరు కూడా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఆ భయాలు ఉంటాయి కదా మరి. మనం వెళ్ళిపోయి అంత క్వశ్చన్ చేయించుకోవడం ఎందుకు, అనవసరంగా తిట్టించుకోవడం మనకి ఎందుకులే. కలవకుండా ఉంటే పీడపోద్ది కదా, ఏ కూడా ఉండదు కదా. వారానికి ఒకసారి వస్తే నీ గురించి నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? అందులో ముసుగులు వేసుకొని వస్తాం మనం. అక్కడికి రాగానే మన లాంగ్వేజ్ మారిపోద్ది, అన్నీ మారిపోతే బాగుంటుంది. నేనేమనుకుంటున్నా, నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటాను. అప్పుడు నేను ఏ విషయంలో కరెక్ట్ చేయగలను చెప్పు? కలిసి జీవిస్తుంటే కరెక్షన్ జరుగుతుంది, ఒకరికొకరు కలిసి జీవిస్తుంటే కరెక్షన్ జరుగుతుంది. కలిసి జీవించకపోతే కరెక్షన్ ఎలా జరుగుతుంది? తర్వాత దేవుడు కూడా సంఘాన్ని పిలిచింది దేనికంటే మనం కలిసి జీవించడానికి పిలిచాడు, అంతే. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ లైఫ్స్ జీవించడానికి కాదు. అది అన్నమాట కథ.